భువనగిరి మాజీ కౌన్సిలర్ పట్టణాధ్యక్షుడు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అని చెప్పండి. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోరులో 35 వార్డులకు సంబంధించి మా అభ్యర్థులను నిలబెట్టడానికి సూచి కూడా తయారు చేయడం జరిగింది. అభ్యర్థుల ఎంపికలో మా భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర శాఖ ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆ విధంగానే కట్టుబడి మా కార్యకర్తలందరూ కూడా పోటీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అభివృద్ధి పదంగా చూసుకుంటే గతంలో కూడా మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు కదా. నేను గతంలో కౌన్సిలర్గా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే 1980లో మా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా 12 ఉన్నప్పుడు కూడా మేము 3-4 సీట్ల నుంచి 35 వార్డులు ఉన్నప్పుడు కూడా మేము ప్రాతినిధ్యం వహించి మా పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్లు కూడా మాకు అవకాశం ఇచ్చింది భువనగిరి పట్టణం. అదేవిధంగా కూడా ముందుకెళ్తాం. ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చైర్మన్ సీట్ను కైవసం చేసుకునే విధంగానే ప్రణాళిక సిద్ధంగా మా కార్యకర్తలందరూ కూడా బలంగా ఆర్థికంగా అందరూ పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు అనుకున్న విధంగానే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భువనగిరి కిలాపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది.